2019 ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి. ఒక ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉంది అంటే అభివృద్ధి జరిగిందా లేదా? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? ప్రధానంగా 4 పార్టీలు పోటీ పడే అవకాశం కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, జనసేన, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఎలా ఉండబోతుంది పోటీ అంటే గట్టిగా ఉంటుంది కానీ వచ్చేది తెలుగుదేశమే వచ్చేది. తెలుగుదేశం వచ్చింది. ఎందుకని తెలుగుదేశం వచ్చింది? అభివృద్ధి బాగా చేస్తున్నాడు కదా ఇప్పుడు పని. ఏం అభివృద్ధి చేశాడు? మాకు ఆటోలకి రోడ్ ట్యాక్స్ రద్దు చేసినాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు రోడ్ ట్యాక్స్ రద్దు చేసినాడు. మాకు నెక్స్ట్ మళ్ళీ నెలకు 10,000 ఇస్తున్నాడు అంటున్నాడు సంవత్సరానికి ఒకసారి. అందువల్ల చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే. అందులో ఉన్న పనులు కానీ జరుగుతాయి. మాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే. అంటే ఇప్పుడు ఇంతవరకు ఏం చేశాడు అభివృద్ధి అయినా మొత్తం మామూలుగా? అంటే ఇప్పుడు ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు కదా. ఆడపడుచులకి పసుపు కుంకుమ కింద ఇచ్చాడు 10,000 రూపాయలు అలాగా. తర్వాత మన వృద్ధాప్య పింఛన్ అని, నిరుద్యోగ భృతి అని. మీ కుటుంబంలో ఎవరన్నా లబ్ధి పొందారు? వచ్చిన పింఛన్ వస్తుందా మాకు? ఎవరికి వస్తుంది? మా నాన్నకు వస్తుంది. ఎంత వస్తుంది? 3,000 ఇచ్చినాడు మొన్న. మళ్ళీ ఇప్పుడు 2,000 ఇస్తున్నాడు. ఓకే. మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరన్నా డ్వాక్రా గ్రూప్లో ఉన్నారు? నా భార్య లక్ష్మి అదే మన పసుపు కుంకుమ కింద డబ్బులు వచ్చాయా? వచ్చాయా? ఇంకా రాలేదు, ఇంకా కొత్త ఎక్కినాం. కొత్త పెట్టారా? ఓకే ఓకే. మొత్తానికి లబ్ధి పొందారు మీరు? పొందాము. ఓకే. బాగుంది అంటారు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. సరే, ఇప్పుడు మీ నియోజకవర్గానికి ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది? అంటే జై నాగేశ్వర రెడ్డి గారు ఎలా చేశాడు అభివృద్ధి? మాది ఆస్పరి మండలం. మండలం అదే కావచ్చు కానీ మీ నియోజకవర్గం ఇదే కదా. నియోజకవర్గంలో ఇక్కడ పని బాగా నడుస్తుంది కదా, బాగా చేస్తున్నాడు. ఏమో నడిచే పనులు ఇక్కడ బాగా చిన్న రోడ్లు వేస్తున్నాడు, ఇదల్లా అన్ని బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీళ్ళు ఆయన వచ్చిన చేస్తున్నాడు. ఇంకా లోపల ఇంకా బాగా చేస్తున్నాడు. మండలాల్లో కూడా చేస్తున్నాడు. బాగా చేస్తున్నాడు. మొత్తంగా ఓవరాల్ గా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? ఇక్కడ ఎమ్మెల్యే అయితే చెప్పలేం కానీ నాయకత్వం అంటే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. మనకి దాదాపుగా అంటే ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా సాగింది? ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది చెప్పలేము కానీ వర్షాలు లేవు. ఏంది రైతులకు కావాల్సిన వర్షాలు కానీ 1,000 రూపాయలు 500 ఇచ్చి ఒక ఎకరంలో ఒక 10 సార్లు ఉన్నాయి అనుకోండి. సపోజ్ వీళ్ళు ఇచ్చే 1,000 రూపాయలు 10,000 పంట పండితే ఒక్క సాల్లో వచ్చింది. ఏంది మరీ దారుణం అయిపోయింది. ఎవరైనా ముఖ్యమంత్రి కానీ వర్షాలు పడాలని కోరుకోవాలి కానీ రైతులు ఈ 1,000 రూపాయలకి 500 ఆశపడి వాళ్ళకి అవి తీసుకొని ఓట్లేద్దామనే ఆలోచన అసలు తప్పది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రుణమాఫీ అన్నాడు, ఒక విడతగా జరగలేదు. ముందేమో ఎలక్షన్కి ముందేమో మొత్తం రుణమాఫీ, మీరు అసలు మీ బంగారాలు మొత్తం ఇంటికి వస్తాయి, మొత్తం మీరు ₹1 కట్టలేదు అన్నాడు. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత 1,50,000 అన్నాడు. ఆ 1,50,000 కూడా 5 సార్లు అన్నాడు. 5 సార్లు 3 సార్లు వచ్చింది, 2 సార్లు ఇంకా వేయలేదు. అది కూడా ఏదో రేపు ఇంట్లో చెక్కులు ఇస్తామంటున్నారు దానికి కూడా. ఏంది ఇప్పుడు ఓట్ల కోసం అని చెప్పి డ్వాక్రా మహిళలకు 10,000, అది కూడా 3 విడతల్లో చెక్కులు అన్నాడు. 2,500 వచ్చినాయి అంటున్నారు. ఇప్పుడు రైతుల అకౌంట్లో నిన్న మొన్నట్లో తలా ఒక 1,000 రూపాయలు పడ్డాయి. అవి చూసుకొని కొంతమంది సంతోషపడుతున్నారు. వాటికి కూడా మా దాంట్లో పడ్డాయి అని కొంతమంది, మీ దాంట్లో పడలేదని కొంతమంది అన్న అందరికి పడతాయేమో 1,000 రూపాయల వరకు. అది జనంలో టాక్ అట్లా ఉంది. ఎలక్షన్ కోసం ఈ ఓట్లు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ ఇంకా 10 రోజుల్లోనే 20 రోజుల్లోనే ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు అదరాబదరా ఈ పథకాలన్నీ పొలిటికల్ అవతలంలో చూసి భయంతో మనం గెలుస్తాం ఓడిపోతామా అనే భయంతో ఇవన్నీ పెట్టినట్టుగా ఉంది. కానీ ఏంది కావాలనుకొని ధైర్యంగా మేము గెలుస్తామనే నమ్మకం లేక ఓడిపోతామనే భయంతో ఇవన్నీ కొత్త పెడుతున్నాడు అనిపిస్తుంది నా వరకు. అంటే ఇప్పుడు ఇదంతా పొలిటికల్ స్టంటే కానీ అంతే ప్రజలకు ఏదో చేద్దామని కాదు. మరి సరే, ఓకే. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఎవరు వస్తే మరి మంచిగా చేస్తారని నువ్వు అనుకుంటున్నావు? ఎవరికి వాళ్ళే స్వార్థంతో ఆలోచిస్తుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాస్తవం చెప్పాలంటే పోయినసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి కారణం ఎంతో కొంత పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. ఎంతో కొంత ఏంది ఒక నియోజకవర్గంలో 40 ఊళ్ళు ఉన్నాయి అనుకోండి, ఊరికి ఒక 50 మంది అన్న కుర్రోళ్ళు యూత్లో పవన్ కళ్యాణ్ మాట చెప్తే వేసేవాళ్ళు ఉన్నారు. ఇవాళ ఓట్లు పడవుగా, పవన్ కళ్యాణ్ కలిపోతాయి. ఏంది ఆ విధంగా తెలుగుదేశానికి దెబ్బ కొట్టింది. పవన్ కళ్యాణ్ గెలిచినా గెలవకపోయినా పవన్ కళ్యాణ్ వలన తెలుగుదేశానికి ఎంతో కొంత మైనస్ ఉంది. జనసేన పార్టీ వల్ల ఎఫెక్ట్ అయితే ఉందన్నా కానీ మైనస్ అది. పోయినసారి పవన్ కళ్యాణ్ ఈ మైనస్లన్నీ కాకుండా ఈ మైనస్లన్నీ తట్టుకుని ఏ పార్టీ అధికారం అవకాశం ఉందండి? టోటల్గా జగన్ అవకాశం ఉంది. 2019 ఎలక్షన్స్ రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? రాబోనున్న ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? దాదాపుగా 4 పార్టీలు 5 పార్టీలు తడబడే అవకాశం కనపడుతుంది. రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు ఎవరు?
చంద్రబాబు నాయుడు. ఓకే. ఏ ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు, ఎక్కడ కూడా ఎవరికి కూడా అది వర్తించలేదు, సరైన విధంలో లేదు. అంటే మీరు రైతేనా? రైతే, నాకు 5 ఎకరాల పొలం ఉంది. అది ఎక్కడ కూడా ఏమీ కూడా బ్యాంకుకి పోతే కూడా ఏం చెప్పడం లేదు, ఏది అది ఇంత జమ రెస్పాన్స్ లేదు, అసలు లేదు దాని గురించి. ఇప్పుడు 2-3 విడతల కింద రుణమాఫీ చేస్తానన్నాడు. ఆ డబ్బు ఎక్కడ ఉందో కూడా ఎవరికి బ్యాంకులో కూడా చెప్పడం లేదు. ఇప్పుడు మీకు అవ్వలేదా ఏమీ? వాళ్ళు ఉందన్నారు, అసలు ఎక్కడ ఏం జరిగింది, ఎంత పోయింది, వడ్డీ ఎంత పోయింది అనే రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు దాని గురించి. అది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, ఇప్పుడు రైతులకి ఇంకొకటి చెప్పాడు, ఈ 1000 రూపాయలు ఇవ్వడంలో ఏం ప్రయోజనం ఉంది? ప్రయోజనం ఏముంది? అన్నదాత సుఖీభావ అన్నాడు, ప్రయోజనం ఏముంది? ఏం ప్రయోజనం లేదు. నువ్వు తెలంగాణలో కేసీఆర్ ఇచ్చాడు 1,00,000 ఎకరాకు 4,000 ఇచ్చాడు. ఆ విధంగా ఇదే 4 సంవత్సరాల కిందట 3 సంవత్సరాల కిందట చేసింటే నువ్వు అక్కడికంటే ఒక 1000 రూపాయలు. ఇప్పుడు మన పరిస్థితి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తెలంగాణ నుంచి వేరైపోయి అక్కడి నుంచి నెట్టివేయబడ్డ రాష్ట్రం కింద ఉంది, ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఇలాంటి టైంలో రైతులకి ఇంత సహాయం చేస్తారని ఎలా అనుకున్నారు మీరు అసలు? అంటే ఆల్రెడీ అప్పుల్లో ఉంది కదా రాష్ట్రము. అంటే మనకు అప్పుల్లో ఉంది, కరెక్టే. అది పక్క రాష్ట్రాన్ని చూసి మనం ఉన్నది, మన రాష్ట్ర పరిస్థితి కూడా గమనించుకోవాలి కదా. మన రాష్ట్ర మరి ముందు చెప్పడం తప్పు కదా. అది మనకి 1,50,000 ఇస్తారని ఎవరికైనా చెప్పారా? 1,50,000 ఇచ్చడం చెప్పలేదు, అది చెప్పడం లేదులే. ఇంకొకటి, రైతులను మొబ్బి పెట్టడము మంచిది కాదు. ఒక ఆశ పెట్టవద్దు మనుషులకి. ఏ మాత్రము చేసేటోడు చెప్పకుండా చేయాలి. అది మన రాజకీయ తత్వత్వం. అంటే నువ్వు ఏదో పప్పులు పెట్టి పోరు మార్చినట్టు నేను 1000 రూపాయలు వేస్తుండా, ఇంకా మీకు ఎందుకు, మళ్ళీ వస్తాయి 10,000, మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ లోపల వస్తాయి అని ఎలక్షన్లో స్టంట్. ఇది ఒక స్టంట్ తప్ప ఈ 1000 రూపాయలు ఇట్లా 2,000, 10,000 వేస్తే కూడా రైతు ఏమి అసలు వర్షాలు లేక రైతు దెబ్బతినిపోయినాడు. ఈ రైతులకి ఇది ఎటువంటి మేలు జరగదు. అంటే ఈ ప్రభుత్వంలో రైతు పట్టించుకోలే. రైతుకి ఇంకోటి గిట్టుబాటు ధర లేదు. రైతుకి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. మరి రైతు ఎలా కోలుకుంటాడు? ఈ 1000 రూపాయలు తీసుకుపోతే ఎవడో అకౌంట్లో తీసుకుపోయినారు, తాగుతాడు, ఒక సీసా కోట తాగుతాడు, అయిపోతాయి. ఏంది ఇది? ఇదంతా ఏమి? సరే, ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు పనితీరు బాగలేదు. ఇవన్నీ మన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం పథకాలు. సరే, చంద్రబాబు నాయుడు పనితీరు బాగలేదన్నావు. మరి ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అనుకో? గతంలో రాజశేఖర రెడ్డి కొన్ని రైతులకు ఉచిత విద్యుత్, ఇవన్నీ కొన్ని పథకాలు బాగా జరిగినాయి. మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే మాకు అదే విధంగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం లాగానే కొన్ని జరుగుతాయని మేము ఆలోచిస్తున్నాం. ఓకే, సరే. మరి జగన్ని చేసుకుంటే అయినా చూద్దాం, ఒక ఛాన్స్ ఇద్దాము అని మా మనసులో ఉంది. గతంలో అయితే మేము కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేసాము. ఎందుకంటే రాష్ట్రాన్ని ఒక దమ్మున లీడర్గా చేస్తాడని మేము కూడా అనుకున్నాము. ఈ తపాలా జగన్కి ఇస్తే రాజశేఖర రెడ్డి లాగా ఏమన్నా చేసే అవకాశం కనిపిస్తుంది అని ఆయనలో ఉన్నట్టు కనిపిస్తుంది. చేద్దామను. సరే, మీకు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జయనాగేశ్వర రెడ్డి ఎలా పనిచేశాడు? బాగుందా పనితీరు? అయింది. జయనాగేశ్వర రెడ్డి గారు పనితీరు బాగానే ఉంది, చేస్తున్నాడు చేయడమైతే. కాకపోతే ఆయనలో చాలా కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. ఏంటంటే ఆయన సరైన రెస్పాన్స్ లేదు, ప్రజలకి రెస్పాన్స్ లేదు. కొన్ని ఏదో ఉన్నాయని బయట ఉన్నాయి, కొన్ని పనులు అయితే చేస్తున్నాడు ఆయన చేయడానికి. రోడ్లు వేయించడం విషయంలో కానీ, ఈ రోడ్లు ఎడల్పు చేయించడం విషయంలో కానీ రోడ్లు వేస్తున్నాడు. ఏం చేయలేదు. ఈ రోడ్డు వేసాడు, రోడ్డు మీద రోడ్డు అది. అది ఎందుకు, అది ఏమైంది రోడ్డు? అది ఆ రోడ్డు అంత బాగుంది, అది ఎందుకు వేయాలి? ఆ రోడ్డు బాగున్న రోడ్డు మీద రోడ్డు వేసినాడు. ఇప్పుడు దీన్ని వేసుకుంటూ అటు వరకు పోయినాడు, మీరు చూడండి. మంచి రోడ్డు అది. ఏదో లేని చోట చెయ్యి అయినా కొంతవరకు చేస్తున్నాడు, లేదా అది చేయడమైతే. కాకపోతే ఆ రోడ్డు అట్లాంటివి కొన్ని రాంగు. సరే, ఫైనల్గా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది మీ నియోజకవర్గానికి సంబంధించి? ఎవరు ఎమ్మెల్యే? గతంలో రాజశేఖర రెడ్డి గారు సస్యశ్యామలంగా కొన్ని వర్షాలు మంచిగా వచ్చి అన్ని బాగా పంటలు పండినాయి కాబట్టి మళ్ళీ జగన్ వస్తే పాదం మారుతుంది అని మాలో కొంత బయట టాక్ నడుస్తుంది. మాకు కూడా బాగుంటుంది అనే ఊహలో ఉన్నాం. ఇదేనండి. ఈ ఓటు ఎవరికి వేస్తున్నావు? నా ఓటు కన్ఫామ్ జగన్కే. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.